హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా టాక్స్. ఇవాళ మనం తోటకూర పచ్చనగపప్పు కూర చూద్దాం. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎసెన్షియల్ పైతో న్యూట్రియన్స్ ఉండటం వల్ల మంచిగా వచ్చే వాపు వ్యాధి తగ్గుతుంది. 100 గ్రామ్స్ యొక్క తోటకూరలో 23 క్యాలరీస్ ఉండటం వల్ల వెయిట్ లాస్ అనేది స్పీడ్గా అవుతుంది. అలాగే దీన్ని కొలెస్ట్రాల్ తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హెపటైటిస్ వ్యాధి కూడా తగ్గుతుంది. ఇందులో కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల ఎస్టోపైరోసిస్ అనే వ్యాధి తగ్గుతుంది. దీంట్లో విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది. తోటకూర కరోనా టైంలో చాలా ఉపయోగపడింది. డిసీజ్ నుంచి ఫైట్ చేయడానికి అలాగే హీల్ అవ్వటానికి బాగా ఉపయోగపడింది. ఒక గ్లాస్ వాటర్లో తోటకూర వేసుకొని లెమన్ కలుపుకొని పిండికి తాగితే అది ఆర్బీసీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రెషర్ కుక్కర్లో 1 టీ గ్లాస్ పచ్చనగపప్పు తీసుకొని 2 to 3 టైమ్స్ క్లీన్ చేసి మంచి వాటర్ పోసి 1 hour నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల పచ్చనగపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ప్రెషర్ కుక్కర్ అనేది గ్యాస్ మీద పెట్టుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న తోటకూర ముక్కలు వేసుకోవాలి. తోటకూరలో విటమిన్ కే ఉండటం వల్ల బోన్ హెల్త్ అనేది పెంచుతుంది. బ్లడ్ క్లాతింగ్ అనేది తగ్గిస్తుంది. దీనికి 4 ఉల్లిపాయలు చిన్నవి, 3 టమోటాలు, 6 చిల్లీస్ తీసుకోవాలి. ఇది ఒక్కట తోటకూరకి సరిపోతుంది. అలాగే మీరు ఎంత కావాలో అంత తీసుకోవాలి. అవి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. చిల్లీస్ అనేది ఎక్కువ కారం లేదు, అందుకని నేను 6 తీసుకున్నాను. ఆ ముక్కలు అందులో వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 1.5 స్పూన్ కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక చింత పండు కూడా వేసుకోవాలి, లెమన్ సైజ్ అంతా. ఇది పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక 2 సార్లు కలుపుకొని దాని మీద ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. దీంట్లో విటమిన్ కే ఉండటం వల్ల బోన్ మాస్ని బలపరిచే అలాగే ఎస్టోబ్లాస్టిక్ ఎస్టోబ్లాస్టిక్ని యాక్టివిటీని పెంచుతాయి. ఇది ఎల్జీమీర్స్ అనే డిసీజెస్ని కూడా తగ్గిస్తుంది. నాకు 5 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద పట్టింది. అలాగే విజిల్ కట్ చేశాను, విజిల్ అనేది పోయింది, అందుకే తీసాను. తోటకూర ఉడికింది. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మనిషికి రోజుకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ అనేది 97% కావాలి. అది తోటకూరలో ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ ఉండటం వల్ల స్కిన్కి అలాగే హెయిర్కి కూడా మంచిది. మెదిపోయింది. అలాగే ఇప్పుడు 1 టీ గ్లాస్ అంతా పాలు పోసుకోవాలి. దాంట్లో కొద్దిగా పాల మీద మీగడ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కదుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతాయి. దగ్గరకు వచ్చేసింది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో విటమిన్ ఏ ఉండటం వల్ల హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఒక ప్యాన్లో ఒక చిట్ట నూనెను, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నూనె వేగాక 4 చిన్నులపాయలు, పచ్చనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ తాలింపు వేగాక తోటకూర పచ్చనగపప్పు అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.